ఈరోజు ద్రాక్షరామంలో ఉన్నాం. భీమేశ్వర స్వామి మాణిక్యమాంబ శక్తిపీఠమైనటువంటి మాణిక్యమాంబ, అలాగే భీమేశ్వర స్వామి ఆలయంలో ఉండి ఇది చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం. ఈరోజు అద్భుతమైనటువంటి దర్శనాన్ని, నిజరూప దర్శనాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఆ మహానుభావుడు ఈరోజు ఈ ద్రాక్షారామంలో కొలువైనటువంటి అనేకమైనటువంటి చారిత్రకమైనటువంటి ఘట్టాలు ఇక్కడ చూసి నిజంగా మనం ఈ భరత భూమిలో పుట్టినందుకు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి మరొకసారి పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ద్రాక్షారామం సందర్శించిన తర్వాత కలిగిందని చెప్పి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పి భక్తులందరూ కూడా ఈ ద్రాక్షారామం రావాలి. ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రశస్తమైనటువంటి ప్రాంతాన్ని, సంఘటనల్ని చవి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఒక సమావేశానికి విచ్చేసి ఆ సందర్భంగా ద్రాక్షారామం సందర్శించడం ద్వారా మాకు కలిగినటువంటి ఈ ఆనందాన్ని మీ అందరికీ పంచుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది కాల మండపం, ఆ తర్వాత వాయులింగం, ఆ తర్వాత ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నటువంటి ఇది, తర్వాత మా చెట్టు పెద్ద మహారాజు వృక్షాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రెండు భాగాలుగా కూడా భీమేశ్వర ఆలయాన్ని పైనుంచి కింద వరకు కూడా ఉన్నటువంటి నిజరూప దర్శనాన్ని ఇక్కడికి వచ్చి చూస్తే భక్తులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని కలుగుతుంది. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా అనేకమైనటువంటి భక్తుల మనోభావాలు కూడా ఆనందకరంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు ఉమామహేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షుడు.